శుభమస్తు. శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు కనుమ పండగ శుభాకాంక్షలు. కనుమ అనగా చూచుట అని అర్థం, సరిహద్దు అని అర్థం కూడా ఉంది. ఇంటికి వచ్చిన అల్లుండ్రు ఇంటిలో చక్కగా పిండి వంటలను స్వీకరించి అత్త మామలు, మరదలు, మరదళ్ళు, బావలు, బావమరదులు, బంధువులు, మేనమామలు, మేనత్తలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, పిన్నాన్నలు, పెదనాన్నలు, చుట్టాలతో ఆనందంగా కాలం గడిపి కాలక్షేపం చేసి పండుగ అయిన మరుసటి నాడు అంటే ఈ కనుమ పండుగ నాడు ఇల్లు వదిలి వెళ్ళకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. కనుమనాడు కాకైనా పుట్టదు అనే సామెత ఈ నేపథ్యంలోనే ఏర్పడింది. వాకిలిలో రంగవల్లికలు తీర్చే సమయంలో రథం ముగ్గు ఈనాటి ప్రత్యేకం. ఇక నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతున్నది అనే జ్ఞానాన్ని పెంచుకునే విధంగా గుమ్మడికాయలు, అలాగే నల్ల గొంగడి లేక నల్లటి కంబళి, వస్తువులు, దుస్తులు అనేకం దానం ఇవ్వాలి. వాకిలిలో ఈ రోజున విశేషంగా రథం ముగ్గు ఉత్తరం దక్షిణం దిక్కులకు ఉండే విధంగా లిఖించి చిత్రించి ముగ్గు వేసి ఆ ముగ్గు పైన 5 సంఖ్యలో గొబ్బెమ్మలను ఉంచి పూజించాలి. ఈ 5 సంఖ్యలో ఉండే గొబ్బెమ్మలు దేహానికి, మనస్సుకు, దేహంలో ఉండేటటువంటి పాంచభౌతిక తత్వాలకు ప్రతీకలు అంటుంది సంప్రదాయం. 4 గొబ్బెమ్మలు, మధ్యలో ఉండే గొబ్బెమ్మ ఇది కృష్ణుడికి ప్రతీక, 4 కాలాలకు ప్రతీక అని కూడా పరిశోధనలు ప్రత్యేకంగా వివరిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కనుమ పండుగ నాడు కోడి పుంజుల పంద్యాలు, గొర్రెపుట్టేళ్ల పంద్యాలు, అలాగే మహిషముల పరుగు పంద్యాలు ఇవన్నీ కూడా గమనించే అంశాలు కాగా, సంవత్సర కాలమంతా కూడా 6 కాలమంతా కూడా కష్టపడి అనేక పంటలను పండించి మనకై సేవ చేసిన ఆ పశువులకు ఈ రోజున ఆనందం కలిగించడం, క్రీడలను నిర్వహించడం, స్పర్ధలను పాటించడం, పోటీలను నిర్వహించడం అనే నేపథ్యంలో వాటికి ఏ విధంగా కూడా గాయాలు కలగకుండా ఆనందంగా ఉండే విధంగా ఈ పోటీలు నిర్వహించాలి. కానీ వాటికి నష్టం కష్టం కలిగించే విధంగా కాదు సుమా అన్న విషయాన్ని పారమార్థిక విజ్ఞానం ఇలా ఆర్ష విజ్ఞానం పేరిట మనకు తెలియజేస్తుంది. కనుమ పండుగ రోజున విశేషంగా పాటించవలసిన నియమాలలో సజ్జ రొట్టెలు, గుమ్మడికాయ, సజ్జ రొట్టెలు, ప్రత్యేక పరిస్థితులలో బఠానీలు వేసినటువంటి కందిపప్పుతో చేసేటటువంటి పప్పు పదార్థం, కొన్ని ప్రాంతాలలో సజ్జ రొట్టెలు, వంకాయ కూర, ఇలా ఆయా ప్రాంతాల రుచులకు అనుకూలంగా సజ్జ రొట్టెలను ఈ రోజున తప్పనిసరిగా భోజనాలలో మనం జతపరుచుకోవాలి అని కూడా ఆర్ష విజ్ఞానం తెలియజేస్తుంది. ఇక పైన సూర్యకాంతి విశేషంగా మనకు లభించబోతున్న తరుణంలో చలి పారిపోతుంది, దేహంలో ఉష్ణకాంతి పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది. అలా సూచించే నిమిత్తమే ఈ సజ్జ రొట్టెలను ఆహారంగా స్వీకరించడం. సజ్జ రొట్టెలు వెన్న, సజ్జ రొట్టెలు గుమ్మడికాయ కూర, సజ్జ రొట్టెలు వంకాయ కూర, సజ్జ రొట్టెలు ఆయా ప్రాంతీయ ఆచారాలకు లోబడి ఇతర పదార్థాలతో మేళవించి స్వీకరించడం. ఇలాంటి నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతులకు లోబడి పండుగను విధి విధాన పురస్సరంగా నిర్వహించుకుందాం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే పేరిట ఘనంగా నిర్వహించుకునే ఈ పండుగను వైభవంగా నిర్వహించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.